Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీషాడ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి ఎన్ని నెలలు అవుతున్నా సోషల్ మీడియాలో ఇప్పటికీ క్రేజ్ తగ్గని ఆ జోడీలు ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన కళ్యాణ్ తనుజ కేటీ జోడీ, అలాగే డీమన్ పవన్, అలాగే రీతు రైవన్ జోడీ మాత్రమే. సో రీసెంట్ గా తేజస్విని హోస్ట్ గా చేసిన కాకమ్మ కథలు సీజన్ 3 లో రీతు అలాగే తనుజ ఇద్దరు కలిసి అద్రిపోయే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. సో ఇందులో ఎన్నో షాకింగ్ విషయాలు, హార్ట్ టచింగ్, లవ్ అప్డేట్స్, చాలా విషయాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు. అసలు డేమన్ పవన్ రీతుని సీక్రెట్ గా క్యాండిల్ డిన్నర్ కి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? కళ్యాణ్ గురించి అడిగితే తనుజ ఎందుకు ఆచితూచి సమాధానాలు చెప్పింది? ఇక తనుజ తన ఫ్యూచర్ హస్బెండ్ కి ఇచ్చిన లైవ్ ప్రపోజల్ ఏంటి? ఇంకా కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ ఫ్యాన్స్, వాళ్ళు రీసెంట్ గా చేసిన సేవా కార్యక్రమాల గురించి, ఇక మన కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే హోస్ట్ తేజస్విని గారు ఇద్దరికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎప్పుడు ఇంటర్వ్యూలకి రాని తనుజాని, అలాగే ఇంటర్వ్యూలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రీతుని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడం అనేది ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫీస్ట్ లాగా అనిపించింది. అయితే కళ్యాణ్ అలాగే డీమన్ పవన్ ల ఇంటర్వ్యూతో పోలిస్తే రీతు తనుజాల ఇంటర్వ్యూలో ఇంకొంచెం డెప్త్ గా క్వశ్చన్స్ అడుగుంటే బాగుండేదని ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తనుజ ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఫ్యాన్స్ మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ తనుజ మాత్రం బయట ఉన్న నెగిటివిటీని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఆచితూచి సమాధానాలు అయితే చెప్పినట్టు మనకు కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇంటర్వ్యూలో భాగంగానే తేజస్విని గారు లవర్ బాయ్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారని అడిగారు. సో దీనికి రీతు చాలా ఫన్నీగా వైట్ టీ షర్ట్ వేసుకుని బబుల్ గమ్ నములుతూ ఉండే ఒక లవర్ బాయ్ అంటూ కవితలు చెప్తుంటే, సో తనుజ మాత్రం స్ట్రైట్ గా నాకు అసలు లవర్ బాయ్స్ అంటేనే ఇష్టం ఉండదని చెప్పేసింది. సో బయట కళ్యాణ్తో తనకున్న బాండింగ్ తో వస్తున్న రూమర్స్ కి ఎక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని తనుజ చాలా వరకు దాన్ని కవర్ చేయడానికి ట్రై చేసినట్లుగా అనిపించింది. ఇంకా వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ లోకి వస్తే, ట్యాబ్ లో ఫోటోలు తిప్పుతున్నప్పుడు డేమన్ పవన్ ఫోటో రాగానే రీతు ఫేస్ లో ఒక రేంజ్ లో గ్లో అయితే వచ్చేసింది. సో బిగ్ బాస్ 9 హౌస్ నుండి బయటకు వచ్చాక పవన్ రీతుకి ఒక సర్ప్రైజ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కి అయితే తీసుకెళ్లాడంట. సో ఈ విషయాన్ని రీతు స్వయంగా చెప్తుంటే పక్కనే ఉన్న తనుజ మాత్రం ఫసక్ ఫసక్ అంటే ఫుల్ కామెడీ జనరేట్ చేసింది. మొత్తానికి పవన్ రీతు మధ్య బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో వీళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో రీతు పవన్ అయితే నెక్స్ట్ లెవెల్ బాండింగ్ అనే చెప్పాలి. ఇక ఈ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్న ఎమోషనల్ జర్నీని కూడా షేర్ చేసుకున్నారు. తనుజ మాట్లాడుతూ అసలు ఇండస్ట్రీకి రావాలని తనకు ఎలాంటి ప్లాన్ లేదని, వాళ్ళ నాన్నగారితో ఫైట్ చేసి ఒంటరిగా ఇక్కడికి వచ్చానని చెప్పింది. సో ఇక్కడికి వచ్చాక తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు హాస్పిటల్ కూడా ఒంటరిగా వెళ్ళేదని అంటూ చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఇక మరోవైపు రీతు మాట్లాడుతూ తను ఇండస్ట్రీకి రావాలని ఫిక్స్ అయ్యి వచ్చానని, వాళ్ళ అమ్మగారికి తనను టీవీలో కనిపించడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. కెరీర్ స్టార్టింగ్ లో ఒక యాడ్ చూసి ఫోన్ చేస్తే రోల్ ఇప్పిస్తామని చెప్పించి కొందరు డబ్బులు వసూలు చేసి మోసం చేశారంట. అలా కెరీర్ బిగినింగ్ లోనే ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నట్లు రీతు అయితే షేర్ చేసుకుంది. సో అలాగే తన తండ్రి చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ రీతు అలాగే తేజస్విని ఇద్దరు కూడా ఎమోషనల్ అయ్యారు. షో చివరిలో రీతు ఒక ఫన్ గేమ్ ఆడుతూ కాకమ్మ నా ఫ్యూచర్ అంటే చెప్పమ్మా అని అడిగితే తేజస్విని నువ్వు పెద్ద పొలిటీషియన్ అవుతావని చెప్పింది. దీనికి రీతు కూడా చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతూ నిజంగానే నా జాతకంలో పొలిటీషియన్ అవుతానని చెప్పారు, ఒకవేళ నేను నిలబడితే మీ ఓటు నాకే గుద్దేయండి అంటూ నవ్వించింది. ఇక హైలైట్ ఏంటంటే తనుజ తన ఫ్యూచర్ హస్బెండ్ కి కెమెరా ముందే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తూ ప్రపోజ్ అయితే చేసింది. సో మీరంతా ప్రోమోలో చూసుంటారో అది మెయిన్ ఎపిసోడ్ లో కట్ చేసేసారు. సో ఆ ప్రపోజల్ సీన్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతున్నాయి. ఇక ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మన కళ్యాణ్ పడాలా అలాగే తనుజ లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కళ్యాణ్ పడాలా ఆల్బమ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో పెద్ద మూవీ రిలీజ్ తర్వాత వస్తుందని చెప్పారు కదా, మరి ఎందుకు అది ఇంకా డిలే అవుతుందని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఒక పెద్ద డైరెక్టర్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కళ్యాణ్ కూడా స్టార్ మాలో వచ్చి చాలా ప్రోగ్రామ్స్ కి ప్రమోషన్స్ గురించి ఈ ఆల్బమ్ సాంగ్ మీద అయితే అటెండ్ అవుతాడు. సో దాంతో పాటు కళ్యాణ్ ఒక పెద్ద మూవీ ఆల్రెడీ స్టోరీ విన్నాడు. సో అది కూడా ఒక పెద్ద డైరెక్టర్ తో అంట. సో అతి త్వరలో 70mm స్క్రీన్ మీద కళ్యాణ్ ఒక హీరోగా లాంచ్ కూడా కాబోతున్నాడు. ఫస్ట్ అయితే ఈ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఆల్బమ్ సాంగ్ మంచి ప్రమోట్ అయిన తర్వాత తను హీరోగా అయితే ఎంట్రీ అవ్వబోతున్నాడు. ఇక మన తనుజ సంగతి చూసుకున్నట్టయితే తనుజ కూడా ఒక మూవీ చేస్తుంది. సో దాంతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసింది అమెజాన్ ప్రైమ్ లో. సో మూవీ అయితే తన పుట్టినరోజున ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కదా, అదొక థ్రిల్లర్ సినిమా. తనుజ అందులో లీడ్ రోల్ లో నటిస్తుంది.
కనిపిస్తుంది. సో అతి త్వరలో ఆ మూవీకి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది మాత్రమే కాకుండా రీసెంట్ గా కళ్యాణ్ తనుజ మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అయితే జరుగుతూ ఉంది. సో ఈ నెగిటివిటీ మధ్యలో కొంతమంది కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి అన్నదానం అయితే చేశారు. అది మాత్రమే కాకుండా పుస్తకాలు, బట్టలు కూడా పంచారు. సో చాలా మంచి సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. సో 150 మందికి పైగా అన్నదానం అయితే చేశారు. చాలా గొప్ప విషయం అది. సో ఇలాంటి ఫ్యాన్స్ సంపాదించుకున్నందుకు కళ్యాణ్ గాని, తనుజ గాని నిజంగా గర్వపడతారు. సో ఇది గైస్ మన కేటీ జోడీ అలాగే రైవన్ జోడీ రీసెంట్ గా వాళ్ళు షేర్ చేసుకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో మీలో ఎంతమంది కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో రీసెంట్ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత మీకు తనుజ మాటలు నచ్చాయా లేక రీతు కామెడీ నచ్చిందా? సో డిమాన్ రీతు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రైవన్ జోడీ అని కామెంట్ చేయండి. మన కేటీ జోడీ ఫ్యాన్స్ అంతా కేటీ అని కామెంట్ చేయండి. సో వీలైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మీరు నా వీడియోలు చూస్తున్నారు, చాలా మంది లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే రీసెంట్ గా కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్స్ చేసిన ఆ సేవా కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.